ఏం చెప్పు నీకు? కడుపు నొప్పికి ఆరోగ్యశ్రీ లేదా? ఇంక దేనికి ఉంటుంది? ఇదేదో సమస్య. పాపం పేదవాళ్ళు చూసారా, కడుపు నొప్పి వచ్చింది, హాస్పిటల్కి పోయినాడు, పోతే ఆరోగ్యశ్రీ లేదంటారు. ఎంత ఖర్చు అయింది? 1,50,000. ఆపరేషన్ చేసుకోవడానికి 1,50,000. డబ్బులు ఉన్నవాళ్ళు మీరు బాగా. మరి ఎట్లా తెచ్చారు 1,50,000? బాకీ తెచ్చినారు బ్యాంకులో. ఏం హాస్పిటల్? సన్ లైఫ్ హాస్పిటల్. ఇప్పుడు ఇదొక సమస్య గురించి మనం అర్థం చేసుకోవాలి. ఏ హాస్పిటల్లో అయినా సరే ఆరోగ్యశ్రీ ఎన్పానల్మెంట్ ఉంటే సుమారుగా 3,000 చికిత్సలు ఉచితంగా చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది. 3,000 చికిత్సలు ఉచితంగా చేస్తుంది. కానీ అన్నీ ఒకే హాస్పిటల్లో ఉండవు కదా. ఒక హాస్పిటల్లో ఒక 5 చికిత్సలకు ఉంటుంది, ఇంకొక హాస్పిటల్లో 5 చికిత్సలకు ఉంటుంది, ఇంకొక హాస్పిటల్లో 10 చికిత్సలకు ఉంటుంది. ఇక్కడ లేకపోతే కర్నూలులో ఉంటుంది, కర్నూలులో లేకపోతే హైదరాబాద్లో ఉంటుంది, విజయవాడలో ఉంటుంది. ఈ రకంగా ప్రజలకు అందుబాటులో చికిత్స చేయడానికి ప్రయత్నం చేయాలి. సాధారణమైన కడుపులో ఆపరేషన్ చేయాల్సి వస్తే 100కు 100% ఆరోగ్యశ్రీలో ఉంటుంది. వీళ్ళు చేసిన పొరపాటు ఏమిటై ఉండొచ్చు? ఒకటి, ఎక్కడైతే కడుపుకు సంబంధించిన ఆపరేషన్లు ఎన్పానల్ కాలేదో ఆ హాస్పిటల్కి పోయి ఉండాలా. అక్కడికి పోయి ఉంటే మా దగ్గర లేదని చెప్పి ఉండాలా, లేదా ఇప్పుడు రాదు అని ఏదో కంగారు పెట్టి 1,50,000 తీసుకొని ఉండాలా. కడుపు నొప్పి ఎక్కువైంది, ఎమర్జెన్సీ అయినప్పటికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డు పనిచేస్తుంది. ఆరోగ్యశ్రీ కార్డు లేదనుకో, అప్పుడు కూడా పనిచేస్తుంది. అర్థమైందమ్మా? ప్రభుత్వం మీకు ఇప్పుడు 1,50,000 ఖర్చు అయింది, 32,000 వచ్చింది, ఏమొస్తుంది నీకు? అది ముఖ్యమంత్రి గారు సహాయ నిధి ఏర్పాటు చేసాడు కాబట్టి 32,000. లేకపోతే నువ్వు అప్పులు కట్టుకోవడానికి సరిపోయింది కదా నీకు. ఇది సరైంది కాదు ఏమ్మా. కాబట్టి ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్య మిత్ర అని ఉంటాడు అక్కడ, వైద్య మిత్ర ప్రతి హాస్పిటల్లో. వాళ్ళ దగ్గర పోయి నిలదీయాల. అర్థమైందా? ఎందుకు రాదు ఇది అని. వాళ్ళు రాదు అంటే కంప్లైంట్ కూడా చెయ్యాల. అర్థమైందమ్మా? ఏ నెంబర్కి కంప్లైంట్ చేయాలా? ఎవరికి చెప్పాలా? 104 నెంబర్కి చెప్పాలా. ఏ నెంబర్కి చెప్పాలా? 104 నెంబర్కి ఫోన్ చేయాలి. వీళ్ళు ఇక్కడ లేదంటా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు, చికిత్స చేయమంటున్నారు అని 104కి నేను ఫోన్ చేస్తే వెంటనే ఆ హాస్పిటల్కి ఫోన్ వస్తుంది, ఎందుకు చేయట్లేదు అని. అర్థమైందా? చర్యలు తీసుకుంటా. రైట్? పట్టుకో. దేవా నర్సింగ్, దేవి నర్సింగ్ హోమ్. పోతే ఏమైంది? ఇంకా ఎమర్జెన్సీ రూమ్ లో పెట్టి వాళ్ళు ఒక 4 రోజులు అడ్మిట్ చేశారు. నీకు ఆరోగ్యశ్రీ కార్డు లేదా? రాదండి. ఎందుకని? కార్డు ఉందా? ఏం కాదు. ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? చూపెట్టు. ఆసుపత్రిలో ఆడతామా పనిచేది, దానికి రాదండి. ఎందుకు రాదంట? తెలియదు కాబట్టి చేయించుకున్నారు. అట్లాగే ఎంత ఖర్చు అయింది? 1,20 లక్షలు అయింది. నీకు 47,000 వచ్చింది. కానీ నీకు అర్థం కావాల్సిందంటే ఎక్కడైనా సరే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు పేదవాడు. అర్థమైందా? పొరపాటున లేదన్నారు అనుకోండి, ఎవరికి ఫోన్ చేస్తావు? ఎవరికి ఫోన్ చేస్తావు? 104 నెంబర్కి. ఎంత నెంబరు? 104. ఎంత? 104. ఎంత? 104 నెంబర్కి ఫోన్ చేయాలా. అర్థమైందా? ఫోన్ చేస్తే వెంటనే చికిత్స ఫ్రీగా చేస్తారు. సరేనా? ఎక్కడ చూపించినావు? మధు హాస్పిటల్లో. మరి ఎందుకు డబ్బులు ఎందుకు ఏని? ఆరోగ్యశ్రీ కార్డు లేదని ఉంది. ఉంటే ఏంపా అర్జెంట్లో పిలిచిపోయినారు. ఎవరు పిలిచిపోయినారు? ఆయన కూడా తెలీదా?
కార్డు ఉందని తెలుసు కదా నీకు, మళ్ళీ డబ్బులు ఎందుకు కట్టారు? కార్డు ఉంటే డబ్బులు కట్టాల్సిన పని లేదు. ఎంత 50,000 అయింది. నీకు 20,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చినారు. కాబట్టి ఏమైంది? అపెండిసైట్ ఎక్కడ చేయించావు? శ్రీ సాయి నర్సింగ్. ఎంత ఖర్చు అయింది? 45. నీకు 20,000 రూపాయలు వచ్చిందా? ఆదంలో ఉంటావా? డెలివరీ అయిందా? ఎక్కడ చేయించారు? శశా హాస్పిటల్. శాషా. ఎంత అయింది? నీకు 20,500 రూపాయలు ఇచ్చారమ్మా. సరేనా? ఎంత అయింది? ఏమైంది? ఎట్లా ఉంది ఇప్పుడు? ఎంత ఖర్చు అయ్యిండే? బాగున్నారమ్మా? ఏమైంది? డెలివరీ ఖర్చా? ఎంత అయ్యిండే అప్పుడు? నీకు 25,000 వచ్చిందమ్మా. ఏమవుతున్నాడు? పెద్దగా ఇద్దరు చూసుకుంటాడు ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది? ఏమి ఇబ్బంది? ఎందుకు? గడ్డ ఉందని. డెలివరీ అయిందా? పిల్లాడు ఎక్కడ? చనిపోయాడా? అయ్యో. మళ్ళీ చిన్నపిల్లాడా? ఎంత ఖర్చు అయ్యింది అప్పుడు? 280. ఆరోగ్యశ్రీ కార్డు లేకుండానా? ఎందుకని? నేను అడిగినానా? ఆరోగ్యశ్రీ కార్డు లేదా? ఉంది సార్, పెట్టలేదు. అర్జెంట్లో అదే డబ్బులు ఉండే అట్లా అర్జెంట్. ఇదే ఎందుకు? ఎక్కడ చేయించినావు? ఎట్లా ఉంది ఇప్పుడు? ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదా? ఎందుకని? ఏమో సార్, కృష్ణ సార్ అడగలేదు. అడగలేదు, పెట్టలేదు. ఎట్లా స్వామి? నీకు దగ్గర బాగా డబ్బులు ఉన్నాయా? మరి ప్రభుత్వం నీకు ఉచితంగా చేస్తారంటే ఎందుకు డబ్బులు కట్టినావు అంట నేను. చేస్తామంటే చేస్తానని చేయించుకున్నావా? పోన్లే. ఏం బాబు, ఏమైండే? చనిపోయిందా? ఎందుకు? ఎంత ఖర్చు అయింది? 53,000 రూపాయలు వచ్చింది. ఎట్లా ఉంది ఇప్పుడు? మెల్లిగా మెల్లిగా మెల్లిగా, తొందరపడద్దండి. ఎవరో రండి, ఎవరో లీడర్. బాగుందా ఇప్పుడు? ఏమైందమ్మా? ఆరోగ్యశ్రీ కార్డు లేదా? ఎందుకని? చల్లదా? ఏమైందమ్మా? సిజేరియనా? వీడియోనా?
రెండైనా సీజన్ వీడిని మొయ్యలేకపోతున్నాను వీళ్ళు ఆయనాడా ఆడున్నాడు బయట. ఏమిరా ఎందుకురా సార్ రా సార్ రా బుద్ధుకున్నాడు వాళ్ళమ్మ మొయ్యలేకుండా రా ఏం చేయాలి బుద్ధుకున్నాడు వీడు పక్క చచ్చిపోయినాడు వాడికి అన్నం ఎందుకు వీడికి రాగ్గించి ఎందుకు చిన్నవాడు అంటే ఇష్టమా ఇష్టం కాబట్టి ఎందుకు రా నువ్వు అంటే ఇష్టం మగ బిడ్డకైతే రాగ్గంజి పెడతావా ఏమమ్మా ఇట్లా ఉన్నావు నువ్వు తల్లివి ఇస్తారు స్టోర్లుగా మరి మరి వాడికి కూడా పాపకి ఇవ్వరా మరి ఆడికి కూడా వీడికే పెడుతున్నావా ఏంది అందువల్ల వీడు లావుకున్నాడా చూడరా ఏం పేరు వీడి పేరు శివగణ ఆ పాప పేరు నీకు ఎప్పుడన్నా చెప్తున్నా చూడు ఆడబిడ్డలే మిమ్మల్ని చూసుకునేది నీకు అర్థమైందా నీకు ఈరోజు చెప్తా ఉన్నా చూడు నాకు కూడా 2 మగబిడ్డలు ఆడబిడ్డలే మనల్ని చివరిలో చూసుకునేది మగబిడ్డలు నువ్వు రాగ్గింజి పెట్టినా వీడికి చక్కెర పెట్టినా లడ్లు పెట్టినా చాక్లెట్లు ఇచ్చినా ఈడు కాదు నిన్ను చూసుకునేది ఆ బిడ్డే నిన్ను చూసుకునేది అర్థమైందా అంత ప్రేమ ఇద్దరి మీద ఉండాలి ఆడబిడ్డ మీద ఇంకా ప్రేమ ఉండాలా సరేనా రాగ్గించి పెడతావా లేదా వాడికి ఇప్పుడు పాపకి ఓ ఏమైందమ్మా వేరేనా ఎవరెవరు ఏమైందమ్మా బాబుకి 1 month ఉన్నప్పుడు లంగ్స్ నిమోనియా అటాక్ అయింది. ఆదిత్యలో వచ్చింది 1.5 పైన అయింది సార్. కానీ వాళ్ళు బిల్లులో తక్కువ 1 lakh కూడా ఆరోగ్యశ్రీ కార్డు లేకుండా మీకు ఎందుకని అంటే కొత్తగా ఒక 5 years అయింది సార్. కొత్తగా పెళ్ళి అవ్వడానికి ఆరోగ్యశ్రీకి సంబంధం ఏంటి అంటే మేము చేయించుకోలేదు సార్. ఎందుకని ఊరికే వద్దు డబ్బులు పెట్టి చేయించుకున్నా లేదు డబ్బులు ఎక్కువ ఉన్నాయి మీకు మరి భయ అమ్మాయా అబ్బాయి ఏమైంది ఏం కావాలి రైట్ కావాలా ఎందుకు అందరికీ ఉంటాయి హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కార్డు పనిచేస్తుంది ఎంత ఖర్చు అయింది 2 lakhs 60,000 రూపాయలు వచ్చింది